సంత్ సేవాలాలపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. 300 సంవత్సరాల క్రితమే సంత్ సేవాలాల్ మూఢనమ్మకాలను పారద్రోలేందుకు ప్రయత్నం చేశారని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. సేవాలాల్ మహారాజ్ అహింసా సిద్ధాంతానికి పునాది వేశారని, సేవాలాల్ చెప్పిన అహింసా సిద్ధాంతాన్ని గాంధీజీ ఆచరించారని చంద్రబాబు తెలిపారు. మూఢనమ్మకాల్ని పోగొట్టడం కోసం ఈరోజు మనం మాట్లాడడం కాదు. ఆ రోజుట్లో 300 సంవత్సరాల కంటే ముందు ఇంకా ఎక్కువ మూఢనమ్మకాలు ఉండేటివి. ఆ మూఢనమ్మకాల్ని రూపుమాపడం కోసం ఆయన జీవితాంతం పనిచేశారు. సమస్త జీవకోటికి తల్లి అయిన అమ్మ భవానిని పూజించాలని, కానీ ఫలితాన్ని ఏమాత్రం కూడా ఆశించవద్దని బంజారాలకు చెప్పాడు. బాధ్యతగా మనం చేయాలి, ఆటోమేటిక్గా తల్లి దీవిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, కర్తవ్యాన్ని మనం ప్రతిఫలం ఆలోచించకుండా చేస్తే ఆటోమేటిక్గా ప్రతిఫలాలు వస్తాయి. ఆ విషయమే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండోది, మీరు చూస్తే ఆయన సిద్ధాంతాల్లో హింస అనేది మహాపాపమని, అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని పునాది వేశాడు. మహాత్మా గాంధీజీ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే అహింసా విధానంతోనే మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. అంటే ఆయన కంటే ముందే సేవాలాల్ మహారాజ్జీ ఉద్బోధించారు. దాన్ని గాంధీజీ వీళ్ళంతా ఆచరించి దేశానికి విముక్తి కలిగించారు. సమాజంలో పేదలకు అండగా ఉండేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. గతంలో లంబాడాల అభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. దానికోసం పనిచేస్తాం. 24 గంటలు పనిచేస్తాం. ఈ సమాజంలో ప్రతి ఒక్క పేద వ్యక్తికి అండగా ఉండే విధంగా పనిచేస్తాం. దానికి మీరు ఒకసారి చూస్తే శ్రీ సేవాలాల్ మనకందరికి ఆదర్శంగా ఉండేట్టుగా ఆయన ఆశయాల్ని చిత్తశుద్ధితో అమలు చేసి మనం లంబాడాస్నే కాదు గిరిజనుల్ని అన్ని విధాలా పైకి తీసుకొస్తామని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఒకప్పుడు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే 500 జనాభా ఉంటే చాలా తాండాలు పేదరికంలో ఉన్నాయి. అక్కడ మెజారిటీ లంబాడాస్ ఉన్నారు, పెత్తనం మాత్రం అగ్రవర్ణాలది ఉందనే ఉద్దేశంతో ప్రత్యేక తాండాలుగా అన్ని కూడా పంచాయతీలు చేసాం. తెలుగుదేశం పార్టీని చేశాం. ఆర్థిక సహాయం కానీ ఎమ్మెల్యేలు చేశాం. తర్వాత మంత్రులు కూడా చేశాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే చందులాల్ ఉండేవాడు వరంగల్లో, ఆయన మంత్రిగా చేశాం. తర్వాత అక్కడ చాలామంది ఎమ్మెల్యేలు కూడా చేశాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం శ్రీకారం చుట్టాం. మీలో కూడా సమర్థవంతమైన నాయకత్వం రావాలని, భవిష్యత్తులో మీరు అన్ని విధాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.